శ్రీనివాస్, లక్ష్మి, సంతోష్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు శ్రీనివాస్ నరేష్ని అనుమానిస్తూ ఇప్పుడే వెళ్ళి అతని వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకుంటాను, అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ పెళ్ళి జరుగుతుంది, లేకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇప్పుడే పెళ్ళిని క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి శ్రీనివాస్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు సంతోష్ ఆగు నాన్న అని చెప్పి శ్రీనివాస్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అలా శ్రీనివాస్ వినిపించుకోకుండా డోర్ తీసుకొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆగు నాన్న అంటూ శ్రీనివాస్ని మంచం మీదకి తోసేస్తాడు. అటువంటి వాడి చేతుల్లో నా బిడ్డను పెట్టి నేను జీవితాంతం బాధపడలేను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో తులసి తలుపు తీసుకొని లోపలికి వస్తుంది. పెళ్లి కొడుకు ఏదో పెళ్ళికి తొందరపడుతున్నాడు, అంత మాత్రాన వీళ్ళిద్దరూ అతనేదో కసాయివాడని అనుకుంటున్నారు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి సంతోష్ని ఎదిరించి మాట్లాడుతూ నాన్న తను బాధపడినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, అటువంటి నాన్నెక్కడ నువ్వెక్కడ అని చెప్పి సంతోష్ని ఎదిరించి తులసి మాట్లాడుతూ ఉంటుంది. వారి ఇంతకీ తులసి నరేష్ని పెళ్లి చేసుకుంటుందా లేదంటే పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.